హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారండి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన సమయం నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త దంపతులతో పాటు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వారు ఈ నూతన రేషన్ కార్డుల కోసం ఆసక్తిగా అయితే చూస్తున్నారండి. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డుల జారీపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారండి. శాసనసభలో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డుల విషయాన్ని ప్రస్తావించారు. త్వరలోనే క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి అయితే వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 29,000 రేషన్ దుకాణాలను మినీ మార్టులుగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారండి. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ఎండియు వాహనాలను తెచ్చి బియ్యం అక్రమ రవాణాని వ్యవస్థీకృతం చేశారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డుల కోసం డిజైన్లు కూడా సిద్ధం చేసినట్లు మంత్రి అయితే వివరించారు. ప్రస్తుతం ఈకేవైసీ ప్రక్రియ అయితే కొనసాగుతోందని, ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లయితే వివరించారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.